ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు. ప్రభు యొక్క మహాశక్తి, మహాకృప, ఆయన కాపుదల ఈ రోజున నన్నును అదేవిధంగా మిమ్మల్ని కూడా సజీవంగా నిలబెట్టింది. ఈరోజు మనకున్న ఆరోగ్యం, మనకున్న బలం, మనకున్న జ్ఞానం ఏది ఉపయోగపడదండి. ఏది కూడా ఉపయోగపడదు. కేవలం దేవుడు మాత్రం మన సహాయంగా ఉంటే చాలు. వాట్ ఎవర్ వి వాంట్ టు డూ, ఏదైతే చేయాలనుకుంటున్నామో అన్నీ కూడా మనం చేయగలం. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడండి, నేను సమస్తము నన్ను బలపరచు అని అందజేస్తా. ఎస్, నేను బలపరుస్తున్న దేవుని యందు నువ్వు అన్నీ చేయగలవు. ఈ విశ్వాసంతో ముందుకు సాగు. ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. Hebrews chapter 6 verse 12. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. We want each of you show the same diligence to the very end, so that what you hope for may be fully రియలైజ్డ్. హల్లెలూయా. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ ఈ మాటలు చెప్తున్నట్లుగా చూడొచ్చు. హెబ్రీయులతో అంటున్నాడు, మీరు ఇంతకు ముందు కనపరిచిన ఆసక్తి ఉంది కదా, ఇంతకు ముందు మీలో ఉన్న యాంగ్జైటీ లేదా ఉత్సాహం ఉంది కదా, ఆ ఉత్సాహాన్ని మీరు ఇప్పుడు కూడా ఏం చేయాలి, కంటిన్యూ చేయాలి. అప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో, దేని కోసమైతే నిరీక్షిస్తూ ఉన్నారో అదేమవుద్దట, ఫుల్ఫిల్ చేయబడుతుంది, అది జరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు నువ్వు మొదలుపెట్టిన ఆ కార్యము జరగదేమో అనే సందేహము నీలో ఉంటే నువ్వు దానిని మధ్యలో ఆపేసే ప్రమాదం ఉంది. చాలాసార్లు మనం అందరం కూడా ఏదో ఉత్సాహంతో ప్రారంభిస్తాం కొన్ని పనులు, ఆరంభ సూర్యులు అంటారు వాళ్ళని, కానీ మధ్యలోకి రాగానే చల్లబడిపోతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు చెయ్యాలి అనుకుంది చేయకుండా ఆ ప్రతికూలత ఉంది, ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఈ బంధువులు ఇలా అంటున్నారు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లే, నా కుటుంబం సపోర్ట్ చేయట్లే, నా హెల్త్ సపోర్ట్ చేయట్లే, వాట్ ఎవర్ ఏదో ఒక రీజన్తో మధ్యలో ఆగిపోతారట. అలా ఆగిపోవద్దు. అలా నువ్వు ఈరోజు ఆగిపోతున్నావేమో. అలా ఆగిపోతే నువ్వు అనుకుంది నువ్వు సాధించలేవు. పౌలు గారు కూడా ఇలానే అంటున్నాడు, మీరు మొదట మంచి ఆసక్తిని కనపరిచారు, మంచి దైవభక్తిని కనపరిచారు. బహుశా మరి వారికి శ్రమలు ఎదురైనందువల్ల, శోధనలు ఎదురైనందువల్ల వాళ్ళ యొక్క ఆసక్తి సన్నగిల్లిపోయింది, తగ్గిపోతా ఉన్నారనమాట. ముందుకెళ్ళకపోతున్నారు. ఏం భక్తిలే, ఏం దేవుళ్ళే, మన పనేదో మనం చేసుకుందాం అనే ఆలోచన భవిష్యత్తులో వచ్చిందేమో. పౌలు భక్తుడు రాస్తున్నాడు, డు నాట్ స్టాప్. అక్కడ ఆగిపోకండి. ఇంతకుముందు మీకు మంచి భక్తి ఉంది, ఇంతకుముందు మీరు మంచిగా ప్రేయర్ చేసేవాళ్ళు, ఇంతకుముందు మీకు మంచి జ్ఞానం ఉంది. ఇప్పుడు ఏమైపోయింది ఆ జ్ఞానం? కమాన్, రీగెయిన్ ఇట్, మరలా తెచ్చుకోండి. దాని ద్వారా మీరు ముందుకెళ్ళండి. యూ విల్ గెయిన్ ఇట్. నువ్వు దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావు. ఈ రోజున బహుశా నీకు గతించిన కాలంలో మంచి విశ్వాసంతో ఉన్నావేమో, మంచి భక్తి కలిగి ఉన్నావేమో. ఏ సమస్య వచ్చినా నా దేవుడు చూసుకుంటాలే అనే ఆలోచన, అటువంటి ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉన్నావు. కానీ ఈరోజు ఎందుకో నువ్వు కనపరచలేకపోతున్నావు. ఎందుకో భయపడుతున్నావు. దేని గురించో, ఎవరో ఏదో అంటున్నారని మనుషులను చూసి నువ్వు భయపడుతున్నావు. మనుషులను చూసి భయపడకు. నీ యొక్క పూర్వపు స్థితిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఏ విధంగా, ఏ ఉత్సాహంతో దేవుణ్ణి సేవించావో, ఏ కార్యమైతే నా యేసయ్య చేయగలడు అని ఆయన దగ్గరకు వచ్చావో, అదే విశ్వాసాన్ని, అదే నమ్మకాన్ని, అదే నిబ్బరతను నువ్వు కొనసాగించు. మధ్యలో ఆగిపోవద్దు. ఎందుకంటే నువ్వు మధ్యలో ఆగిపోతే నువ్వు అనుకుంది సాధించలేవు. అది నీకున్న అనారోగ్య సమస్య కావచ్చు, అది నీకున్న బలహీనత కావచ్చు,
అది నీకున్నటువంటి వ్యసనాల గూర్చిన విషయాలు కావచ్చు, అది నీకున్న ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు. ఏదైనప్పటికీ సహోదరి సహోదరులారా, ప్లీజ్ కంటిన్యూ దట్. ఏ విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావో అదే విశ్వాసంతో ముందుకెళ్ళు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం నువ్వు గమనిస్తావు. నీకు అర్థమవుతుంది ఆయన చేయగలిగిన దేవుడు అని. నువ్వు ఇంకనూ విశ్వాసంతో ముందుకు సాగలుగుతావు. కాబట్టి చల్లబడిపోకండి, విశ్వాసంలో చల్లబడిపోకండి, ప్రారంభించిన కార్యం విషయంలో ఆగిపోకండి. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. సర్వోన్నతుడ స్తోత్రాలు. అవునయ్యా, మొదట ఉన్నటువంటి మా యొక్క ఆత్మీయ స్థితి, మొదట ఉన్నటువంటి విశ్వాసం, మొదట మేము కలిగి ఉన్నటువంటి ఆత్మీయటువంటి జీవితం ఈరోజు బహుశా కలిగిలేమేమో నాయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ విశ్వాసాన్ని మరలా మేము కలిగి ఉండి మీలో ఆనందించే కృప దయచేయండి. యథార్థంగా ముందుకు సాగుతూ అనుకున్న కార్యాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ సఫలపడుతూ ఆనందించే కృప దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా వృద్ధిపరచండి. ప్రయాణాలను, పనులను, ప్రయత్నాలను అన్నిటినీ కూడా ఆశీర్వదించండి. క్షేమాన్ని దయచేయమని, మీ నామానికి మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక.